రవి అస్తమించని దేశంలా ఖ్యాతిగాంచిన బ్రిటన్లో రాజకీయ కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే బ్రిటన్లో గత 10 ఏళ్ల కాలంలో 6 ప్రధానులు మారడం సంచలనంగా మారింది. రవి అస్తమించని దేశంలా ఖ్యాతిగాంచిన దేశమైన బ్రిటన్లో కీలక పరిణామం జరిగింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే బ్రిటన్లో గత 10 ఏళ్ల కాలంలో 6 ప్రధానులు మారడం సంచలనంగా మారింది. సొంత లేబర్ పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో పాటు లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే అదే సమయంలో తన పాలనలో పార్టీకి అనేక విజయాలు దక్కాయని స్టార్మర్ బలంగా వాదించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపటి కంటే మెరుగైందని చెప్పారు. ఉద్యోగులు, వర్కర్ల జీతాలు పెరిగాయని చెప్పారు. లేబర్ పార్టీపై ప్రజాభిప్రాయాన్ని మార్చామని చెప్పారు. తన పాలనలో దేశంలో అక్రమ వలసలకు కూడా అడ్డుకట్ట పడిందని, 1000 మందిని పేదరికం నుంచి బయట పడేశామని చెప్పారు. బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే దానిపైన స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆండీ బర్న్హామ్ అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించకపోతే ఆయన వచ్చే నెలలోనే ప్రధాని పగ్గాలు చేపడతారని తెలిపారు. ఒకవేళ ఎన్నికలు జరగాల్సి వస్తే ఆగస్టు నాటికి నూతన ప్రధాని యూకే పగ్గాలు చేపడతారని చెప్పారు. 2024 జులైలో జరిగిన ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దిగువ సభలోని 650 సీట్లకు గాను ఆ పార్టీకి 411 స్థానాలు దక్కాయి. అయితే కొన్ని రోజుల్లోనే ఆయన వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాదరణ కోల్పోయారు. ఇటీవల కాలంలో లేబర్ పార్టీలోనూ ఆయన ప్రతిష్ట దిగజారింది. అమెరికాలో లైంగిక నేరాల దోషి ఎప్స్టీన్తో సంబంధాలున్నాయని తెలిసి పార్టీ సీనియర్ నేత అయిన పీటర్ మాండెల్సన్ను అమెరికాకు రాయబారిగా నియమించడం స్టార్మర్కు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకప్పుడు బ్రిటన్ ప్రధాని అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తరువాత ఆ పదవి ముళ్ళకిరీటంలా మారింది. ఎవరు ప్రధాని అయినా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు పనిచేయని పరిస్థితి. అప్పులకు వడ్డీలు కట్టేటప్పటికే సరిపోతోంది. దేశంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉంది. కొత్తగా పన్నులు వేస్తామంటే బ్రిటన్ పార్లమెంట్ అంగీకరించడం లేదు. సమీప భవిష్యత్తులో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అసాధ్యమంటున్నారు విశ్లేషకులు. ఈ ఏడాది వృద్ధి రేటు 0.8% మాత్రమేనని అంచనా. అంతేకాదు, వలసదారులు సైతం బ్రిటన్లో విపరీతంగా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే గత 10 ఏళ్లలో బ్రిటన్లో 6 ప్రధానులు మారారు. డేవిడ్ కామెరూన్ 429 రోజులు, థెరీసా మే 1106 రోజులు, బోరిస్ జాన్సన్ 1140, లిజ్ ట్రస్ 49, రిషి సునాక్ 619, కీర్ స్టార్మర్ 717 రోజులు పనిచేశారు. అయితే 10 ఏళ్లలో ఏకంగా 6 ప్రధానులు దిగిపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారత్లో గత 12 ఏళ్లుగా ప్రధానిగా నరేంద్ర మోదీ నిరాటంకంగా కొనసాగుతుండగా బ్రిటన్లో మాత్రం ఇంతమంది మారడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.